ఇంకొకటేంటంటే సార్, ఇప్పుడు చాలామంది ఎక్కువ శాతం కూడా ఈ కరోనా టైంలో హ్మ్. చాలామంది సఫర్ అయ్యారు. యెస్. చాలా రకాల వ్యాధులు కూడా అటాక్ అయిపోయాయి. హ్మ్. చాలా ప్రాబ్లమ్స్‌తో ఎదుర్కొంటున్నారు. అందులో ముఖ్యంగా చెప్పాలి అంటే మోకాళ్ళ నొప్పులంటూ, జాయింట్లు మొత్తం అరిగిపోయి హ్మ్. వాళ్ళకి హ్మ్. ఎక్కువ సర్జరీలు చేయించుకోవడము, ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. ఈ చికెన్ గున్యా ఎఫెక్ట్ అది పడడం వాస్తవమే అంటారా? హ్మ్. ఎట్లా? సో, పోస్ట్ కోవిడ్ ఆర్ అదే. కోవిడ్ ఆ! వ్యాక్సిన్ కోవిడ్‌ది. తీసుకున్నా గాని అవును. ఏమవుతుందంటే, ఈ మధ్య చూస్తున్నది యంగ్ హ్మ్. పీపుల్‌లో గాని, పెద్దవాళ్ళకి కానీ అందరికీ హిప్ పడింది సార్. జాయింట్‌లో రక్త సరఫరా తగ్గిపోతుంది. ఆ! ఎందుకంటే కోవిడ్ వ్యాక్సిన్ గాని, కోవిడ్ ఇన్ఫెక్షన్ అయ్యాక స్టడీస్ ప్రకారం ఏమవుతుందంటే బ్లడ్ చిక్కగా అవుతుంది. సో, చిక్కగా అవ్వడం వల్ల బ్లడ్ ఎక్కువ క్లాట్ అయిపోతుంది. ఓకే. ఏదైతే సన్న సన్న రక్తనాళాలున్నాయో అవి పూడ్చుకుపోతున్నాయన్నమాట. క్లోజ్ అయిపోతున్నాయి. సో, హ్మ్. దాని ముందు ఉన్న బోన్స్ గాని, ఆర్గాన్స్ గాని అవి డ్యామేజ్ అవుతున్నాయి. హ్మ్. సో, అలాగే స్ట్రోక్ ఎక్కువ వస్తుంది. అవును. హ్మ్. బ్రెయిన్ స్ట్రోక్ కూడా ఇలాంటి కారణమే ఉంటుంది. హ్మ్. పెయిన్ మేనేజ్‌మెంట్‌లో మనకెక్కువ చూసినదంటే హిప్ జాయింట్ పెయిన్. హిప్ జాయింట్ ఆర్థరైటిస్ కానీ, ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ఫీమర్ ఉంటుంది. ఏవీఎన్ అంటాం. హ్మ్. అలాగే వ్రిస్ట్ దగ్గర ఏవియన్ వస్తుంది. షోల్డర్ దగ్గర హ్మ్. ఏవియన్ వస్తుంది. అంటే చిన్న చిన్న నత్తరాలు అన్నీ క్లోజ్ అయిపోవడం వల్ల హ్మ్. ముందున్న బోన్స్ అన్నీ తినేస్తా ఉంటుందన్నమాట. నెక్రోసిస్ అయిపోతూ ఉంటది. ఓకే. సో, దీనివల్ల వాళ్ళకి నడవాలన్నా గాని, కింద కూర్చోవాలన్నా, అవును. కాలు మీద కాలేసి కూర్చోవాలన్నా చాలా పెయిన్ ఉంటుందన్నమాట. పెయిన్ ఉంది. నిజమే అదైతే. హ్మ్. సో, హ్మ్. దీనికి మనం స్ ద ఎలాగా ఇది నిర్ధారణ చేసుకోవచ్చంటే ఎంఆర్ఐ స్కాన్ ఇస్ బెస్ట్. ఓకే. ఎంఆర్ఐలో మనకి వాపు ఉందా? లేకపోతే ఇన్ఫెక్షన్ హ్మ్. ఉందా? ఆ జాయింట్ ఎంతవరకు డ్యామేజ్ అవుతుందో అన్న ఒక ఓకే. స్టేజింగ్ మనకి ఐడియా వస్తుంది. ఆ స్టేజింగ్ ప్రకారం మనకి పెయిన్ మేనేజ్‌మెంట్‌లో వాళ్ళకి ఎక్సర్‌సైజ్ ద్వారా అవుతుందా? ఆర్ రీజనరేటివ్ థెరపీస్ గాని ఆర్ ఓజోన్ థెరపీ, హైడ్రోజన్ థెరపీ అని ఉంటుంది. హ్మ్. సో, వీటి వల్ల ఆ ఇన్‌ఫ్లమేషన్ అనేది తగ్గుతుంది. పెయిన్ గూడా తగ్గుతుందన్నమాట. జాయింట్‌లోకి ఇంజెక్షన్ ఉంటుంది. ఆర్ ఓకే. పెయిన్ మాత్రం తగ్గించుకునేలాగా రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ట్రీట్మెంట్ ఉంటుంది. హ్మ్. అండ్ వీటితో పాటు బ్లడ్ ఐవీ ఓజోన్ థెరపీ అని ఉంటుంది. హ్మ్. ఈ బ్లడ్ ఓజోన్ థెరపీ వల్ల వాళ్ళకి బ్లడ్‌లో ఉన్న స్టెమ్ సెల్స్ అనేది రీయాక్టివేట్ అవుతుంది. హ్మ్. మనకి పెద్ద పెద్ద బోన్స్ ఉంటాయి. ఫీమర్ గాని, హిప్ బోన్స్ గాని, వాటిలో స్టెమ్ సెల్స్ అనేది బాగా క్వాంటిటీ ఉంటుందన్నమాట. ఈ ఓజోన్ థెరపీ వల్ల ఏమవుతుందంటే లోపల ఉన్న స్టెమ్ సెల్స్‌ని రీయాక్టివేట్ చేస్తుంది. సో, ఓకే. ఎక్కడైతే డ్యామేజ్ సెల్స్ ఉన్నాయో వాటన్నిటిని ఆ సెల్ సిగ్నలింగ్ మెకానిజం ద్వారా వాటిని హీల్ చేస్తుందన్నమాట. సో, ఓకే. బోన్స్‌ని గాని, బ్లడ్ సర్క్యులేషన్ ఇంకా ఎక్కువ చేయడం అంటే యాంజియోజెనెసిస్. సో, హ్మ్. వీటి వల్ల మళ్ళీ సర్క్యులేషన్ బాగా అయ్యి జాయింట్ హీల్ అవుతుందన్నమాట. బట్ ఓకే. ఇవన్నీ ఒక స్టేజ్ వరకు జేసుకోవచ్చు. అదే హ్మ్. ఎక్కువ స్టేజ్‌లో డయాగ్నోస్ చేసుకుంటే వాళ్ళకి హిప్ రీప్లేస్‌మెంట్ గాని హ్మ్. ఆర్ హెమి ఆర్థ్రోప్లాస్టీ అంటాం. ఓకే. ఆర్ బోన్ డీకంప్రెషన్ అంటామనమాట. హ్మ్. డీకంప్రెషన్ చేసుకొని మళ్ళీ బోన్ మ్యారో ఆస్పిరేట్ ఇంజెక్షన్ చేయడం. సో, హ్మ్. ఇలాగా స్టేజ్ ప్రకారంగా ట్రీట్మెంట్ ఉంటుంది. ట్రీట్మెంట్ ఉంటుంది సార్. ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ ఏయించుకోవడం వల్ల కూడా హ్మ్. మరి బోన్స్‌కి కానీ, జాయింట్స్‌కి కానీ ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందంటారా ఆ వ్యాక్సిన్ ఫ్యూచర్‌లో? వ్యాక్సిన్ వల్ల అవుతుంది. పోస్ట్ కోవిడ్ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల గూడా హ్మ్. సేమ్ సిమిలర్ ఉంటుందన్నమాట. ఆహా! సో, ఇప్పుడైతే ఏదైతే డిస్కస్ చేసుకున్నామో మనకి పోస్ట్ కోవిడ్ ఏమొచ్చిందో, హ్మ్. వ్యాక్సినేషన్ అయ్యాక కూడా కొన్ని స్టడీస్ ప్రకారం బ్రెయిన్ స్ట్రోక్ ఎక్కువవుతుందని అంటున్నారు. హార్ట్ స్ట్రోక్ ఎక్కువవుతుంది. సేమ్ ఇదే మనకి బ్లడ్ చిక్కగా అవ్వడము. హ్మ్. అండ్ కొంతమందికి లంగ్స్ మళ్ళీ ఉన్న ఇన్ఫెక్షన్ ఫెయిల్ అవ్వడం. వ్యాక్సిన్ గూడా అంత ఎఫెక్ట్ అవుతుందా యెస్. సార్? అండ్ ఆటో ఇమ్యూన్ డిసీజ్‌ని మళ్ళీ ట్రిగ్గర్ చేస్తుందన్నమాట. హ్మ్. కొంతమందికి జెనెటిక్ బేసిస్‌లో ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉంటాయి. ఓకే. బట్ మన చేసుకునే ఆహార అలవాట్లు గాని, హ్మ్. మనం చేసుకునే బాడీ లైఫ్ స్టైల్ మెకానిజం వల్ల ఆ జీన్స్ అనేవి ట్రిగ్గర్ అవ్వవు. ఈ హ్మ్. కోవిడ్ వ్యాక్సిన్ అయ్యాక గాని, కోవిడ్ ఇన్ఫెక్షన్ అయ్యాక ఆ జీన్స్ అనేది మళ్ళీ ట్రిగ్గర్ అయితున్నాయి. సో, ఓకే. వాళ్ళకి రుమటైడ్ ఆర్థరైటిస్ రావడం గాని, హ్మ్. లంగ్ కెపాసిటీ తక్కువవ్వడము, ఆర్ కీళ్ళవాతం రావడము, సోరియాసిస్ రావడం, హ్మ్. ఇవన్నీ మళ్ళీ ఆ జీన్స్ అనేవి ట్రిగ్గర్ అవుతున్నాయన్నమాట. హుహు. సో, ఎగ్జాక్ట్ 100% కోవిడ్ వ్యాక్సిన్ వల్లే అని చెప్పలేం గానీ, బట్ రీసెంట్‌లీ చూసిన ట్రెండ్ ప్రకారం అయితే కాజేటివ్ అయితే కోవిడ్ వ్యాక్సిన్ ఆర్ కోవిడ్ ఇన్ఫెక్షన్ వల్ల అనిపిస్తుంది. ఆహా! ఇన్ఫెక్షన్ వల్ల కూడా హ్మ్. అనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది భయపడుతున్నారు. వ్యాక్సిన్ చేయించుకున్న తర్వాత కూడా ఇలాంటివి హ్మ్. ఎక్కువైపోతున్నాయి కదా! అని చాలామంది భయపడుతున్నారు. ఎందుకంటే అందుకే నాకు కాళ్ళ నొప్పులొస్తున్నాయేమో, అందుకే బోన్స్ ఎఫెక్ట్ అవుతున్నాయేమో అని. ఇంకొకటి సార్, ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యి బోన్స్ క్రాక్ రావడం కానీ, హ్మ్. విరిగిపోవడం కానీ ఇవన్నీ అవుతున్నాయి. రాడ్ ఏస్తున్నారు దానివల్ల. హ్మ్. ఈ రాడ్ ఎన్ని సంవత్సరాలు దాన్ని అలా పెట్టుకోవచ్చు? ఆ హ్మ్. రాడ్ వల్ల ఏమన్నా బోన్స్‌కి మళ్ళీ ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉందా సార్?
ఎనీ ట్రామా ఇంజురీ అయినప్పుడు, ఫ్రాక్చర్ హ్మ్. అయినప్పుడు ఆ! క్లోజ్డ్ ఫ్రాక్చరా, ఓపెన్ ఫ్రాక్చరా అని చూసుకోవాలి. ఓకే. క్లోజ్డ్ ఫ్రాక్చర్ ఉందనుకోండి దానికి కాస్టింగ్ ఏస్తే సరిపోతుంది. హ్మ్. అండ్ ఓపెన్ ఫ్రాక్చర్, కమ్యూనిటెడ్ ఫ్రాక్చర్, కాంప్లికేటెడ్ ఫ్రాక్చర్ ఉంటే ఆ బోన్స్ అన్నీ ఏర్పరిచి హ్మ్. రాడ్ వేయడం గానీ, వైరింగ్ ఏయడం గానీ ఇలాగా ఆర్థోపెడిక్‌లో క్లోజ్ రిడక్షన్ గానీ, ఓపెన్ రిడక్షన్ అట్లాగా రకరకాల ట్రీట్మెంట్స్ ఉంటాయన్నమాట. ఆ! సో, వాటినే వాడుక భాషలో రాడ్ ఏసారు అని చెప్పుకోవచ్చు. ఆ! సో, వైరింగ్ గాని, నెయిల్ ఏసినప్పుడు హ్మ్. యూజువల్లీ 2 ఇయర్స్ లోపు తీసేయొచ్చు. ఎక్స్‌రేలో మనకి ఫైండింగ్స్ ప్రకారం చూసుకోవచ్చు. లోపల ఎంతవరకు బోన్ హీల్ అయింది? ఏ స్టేజ్‌లో ఉంది ఇంకా? పూర్తిగా ఆ జాయింట్ హీల్ అయిందా? ఆర్ కొంచెం ఇంకా గ్యాప్ ఉందా? సో, ఇది అంతా గ్యాప్ అంతా మంచిగా సెట్ అయ్యాక మళ్ళీ ఏమైనా పెయిన్ వస్తుందా? హ్మ్. ఇన్ఫెక్షన్ ఉందా? ఇన్ఫెక్షన్ గాని, పెయిన్ వస్తుంటే ఇమ్మీడియేట్‌గా తీసేస్తాం. హ్మ్. ఒకవేళ లేదు బానే ఉందనుకుంటే ఫాలో అప్ చేస్తూనే ఉంటాం. ఒక 2 ఆర్ 3 ఇయర్స్ అయ్యాక మళ్ళీ హ్మ్. తీసేయొచ్చు రాడ్. హుహు. సార్ మామూలుగా అయితే కాళ్ళు, మోకాళ్ళ నుంచి కింది వరకు వాపులొస్తూ ఉంటాయి. హ్మ్. అంటే మోకాళ్ళ నొప్పులు ఉన్నా కానీ వాపొస్తూ ఉంటది. కొంతమంది ఏందంటే నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. హ్మ్. నిర్లక్ష్యం చేసి హాస్పిటల్‌కెళ్ళకుండా ఏవో టాబ్లెట్స్ తెచ్చుకొని యేసుకుంటూ ఉంటారు. అలా నడిపిస్తూ ఉంటారు. కానీ ఆ వాపు అనేది ఈ మనకేమన్నా బోన్స్ ఇన్ఫెక్షన్ అయ్యి గిట్ల ఏమన్నా వస్తుందంటారా? ఎట్లా? సో, అరికాళ్ళలో గాని, కింద హ్మ్. కాలు బోన్ దగ్గర హ్మ్. ఆర్ కాళ్ళలో మొత్తం స్వెల్లింగ్ వస్తుంది చాలా అవును. మందికి. చాలా. ఇది ఎక్కువ తీసుకొని చూస్తుంటే ఎక్కువ కదలలేని వాళ్ళని, హ్మ్. ఎక్కువ మొబిలిటీ ఎక్కువ చేయలేని వాళ్ళకి, హ్మ్. ఆర్ హార్మోన్ సప్లిమెంట్స్ తీసుకున్న వాళ్ళకి ఏమవుతుందంటే డీబీటీ అంటాం. హ్మ్. డీప్ వెయిన్ థ్రోంబోసిస్. ఓకే. సో, వాటిలో ఏమవుతుందంటే వెయిన్స్‌లో ఏదైతే చెడు రక్తాన్ని కింద నుంచి పై వరకు తీసుకునే రక్తనాళాల్లో హ్మ్. ఏమైనా క్లాట్స్ ఫార్మ్ అవుతుందన్నమాట. ఓకే. సో, క్లాట్స్ ఫార్మ్ అవ్వడం వల్ల ఏదైతే రిటర్న్ రావాల్సిన బ్లడ్ అక్కడే పూల్ అయిపోతుంది. సో, దానివల్ల కింద కాళ్ళంతా స్వెల్లింగ్ అయిపోతుంది. ఎందుకంటే బ్లడ్ పైకెళ్ళకుండా అక్కడే ఉండిపోవడం. సో, హ్మ్. దీన్ని డీవీటీ అంటాం. సో, ఓకే. ఇదొక దీంట్లో నొప్పి ఉంటుంది, రెడ్‌నెస్ ఉంటుంది, స్వెల్లింగ్ ఉంటుంది. అండ్ ఇంకొంతమందికి వారికోజ్ వెయిన్స్ అంటాం. ఎక్కువ సేపు నుంచోవడం వల్ల గాని, హ్మ్. ఆర్ లోపల వెయిన్స్‌లో కెపాసిటీ తక్కువడం వల్ల, ఆర్ వీక్‌గా ఉండడం వల్ల హ్మ్. చిన్న చిన్న వెయిన్స్ ఓపెన్ అప్ అయ్యి బ్లడ్ అనేది అక్కడ పూల్ అయిపోతుంది. హ్మ్. సో, మనము ఒకవేళ చూస్తే ఇట్లాగా స్ప్రింగుల్లాగా మనకి వెయిన్స్ కనిపిస్తా ఉంటాయి. సో, అవును. అవి వారికోజ్ వెయిన్స్ అంటాం. కొంతమందికి షుగర్ పేషెంట్స్ ఉన్నారనుకోండి. చిన్న చిన్న దెబ్బల్ని వాళ్ళకి తెలియకుండా అది హ్మ్. ఫాస్ట్‌గా ఎక్కువైపోతుంది. ఇన్ఫెక్షన్ అవుతుంది. సో, డయాబెటిక్ ఫుట్ ఉండొచ్చు. ఆర్ కొంతమంది సెల్యులైటిస్ ఉంటుంది. జస్ట్ స్ప్రెయిన్ అయినా గాని, చిన్న దెబ్బ అయినా గాని నెగ్లెక్ట్ చేస్తే అది హ్మ్. ఫుల్‌గా హీల్ అవ్వకుండా ఆ! అది వాపు రావడం అవుతుంది. సెల్యులైటిస్ అవుతుంది. సో, ఎందుకు కాళ్ళు ఉబ్బడం అవుతుంది అనేది మనం చూసుకోవాలి. అండ్ పెద్దవాళ్ళకి చూసుకుంటే హార్ట్ కండిషనింగ్ సరిగ్గా లేకపోవడం. ఓకే. అంటే కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. హ్మ్. హార్ట్ వీక్‌గా ఉన్నప్పుడు లోపలికి బ్లడ్ సరిగ్గా రావదనమాట. హ్మ్. సో, కాంట్రాక్షన్ సరిగ్గా అవ్వదు. సో, లోపల ఉన్న బాడీలో ఉన్న బ్లడ్ కింద భాగంలోనే ఉండిపోతుందనమాట. హ్మ్. సో, ఇది హార్ట్ కెపాసిటీ తక్కువడం, కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు మన కాళ్ళు గూడా ఉబ్బుతాయన్నమాట. సో, ఇవన్నీ మనం రూల్ ఔట్ చేసుకుంటే అసలు కారణం తెలుసుకొని దాన్ని ఎగ్జాక్ట్‌గా ట్రీట్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను సార్. ఎందుకంటే ఈ మధ్య అని కాదు కొన్ని సంవత్సరాలుగా లేడీసు హ్మ్. ఫ్యాషన్ కొద్దీ కూడా హీల్స్ యేసుకుంటా యెస్. ఉన్నారు. ఆ హీల్స్ వల్ల మోకాళ్ళ పెయిన్ కానీ, హీల్ పెయిన్ కానీ ఎక్కువైపోతుంది. అంటే హ్మ్. ఆ హీల్స్ వల్లే అంటారా? లేకపోతే ఏంటి అసలు? సో, అదేమన్నా ఎఫెక్ట్ పడుతుందా యాహ్! అసలు? డెఫినైట్‌లీ హీల్స్ ఆ! చాలా డేంజర్ అయిపోతున్నాయి. ఓకే. ఎందుకంటే హీల్స్ తోటి మన బాడీ పోస్చర్ కొంచెం ముందుకు వస్తుందన్నమాట. ఆ! మనం స్ట్రెయిట్‌గా ఉన్నప్పుడు 90 డిగ్రీస్‌లో ఉన్న పోస్చర్ హీల్స్ వల్ల కొంచెం బెండ్ అవుతున్నాం. సో, ఓకే. బాడీ వెయిట్ ఈక్వల్‌గా ట్రాన్స్‌మిట్ అవ్వదు. మనం నుంచినప్పుడు మన బాడీ వెయిట్ అలైన్‌మెంట్ తోటి స్ట్రెయిట్‌గా బాడీ వెయిట్ అనేది ట్రాన్స్‌మిట్ అవుతుంది. హ్మ్. ముందుకు వంగడం వల్ల హిప్ జాయింట్ పెయిన్ వస్తుంది, మోకాళ్ళ పెయిన్ వస్తుంటుంది, యాంకిల్ జాయింట్ పెయిన్ వస్తుంది. సో, ఇవన్నీ మనం కొని తెచ్చుకునే టోటల్ వాళ్ళేమో బాడీ. అవుతున్నాం. యెస్. అండ్ ఇంకొకటి చూసుకుంటే టెండో అకిలిస్ అంటాం. ఈ హ్మ్. వెనక పిక్కల నుంచి ఆ! హీల్‌కి అటాచ్ అయ్యే ఒక మడమ దగ్గర ఒక ఆ! లిగమెంట్ ఉంటుందన్నమాట. ఆ! టెండాన్. హ్మ్. సో, టెండో అకిలిస్ అంటాం. ఈ టెండో అకిలిస్ మీదుగా చాలా టేర్స్ అవ్వడం గాని, అక్కడ వాపు రావడం అవుతుంది. అండ్ కొంతమందికి అరికాళ్ళలో పెయిన్ రావడం. అవును. ప్లాంటర్ ఫేసైటిస్ అంటాం. హ్మ్. అండ్ లంబర్ స్పాండిలోసిస్ ఉండొచ్చు. హ్మ్. బ్యాక్ పెయిన్ రావచ్చు. హిప్ జాయింట్ పెయిన్ రావచ్చు. సో, ఇవన్నీ బాడీ పోస్చర్ చేంజెస్ వల్ల ఇవన్నీ అవుతా ఉంటాయి. సో, హీల్స్ అది వాడకపోతేనే బెస్ట్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి.
Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.